ఘోరతరము చేసిన కీడు చేశాడు ఆ ద్రోణాచార్యుల వారు. కాబట్టి ఘోరాజియతని నోర్చున పార పరాక్రమ సుపుత్రు బడయగవలయున్. ఘోరాజీ అంటే ఘోరమైనటువంటి యుద్ధంలో ఆ ద్రోణుణ్ణి సంహరించగలిగినటువంటి కుమారుడు నాకు కావాలి. అటువంటి కొడుకు పుట్టాలి. అర్జునుడికి భార్య కాగలిగిన కూతురు కావాలి. అటువంటి యజ్ఞం చెయ్యాలి. ఎంత గొప్ప ద్రోణుడైనా పడిపోవాలిగా. పడిపోకపోతే మళ్ళీ ఎందులోంచి వచ్చాడో అందులోకి వెళ్ళిపోవద్దు ఆ అంశ. అందుకని ఇంత గొప్ప యజ్ఞం చేస్తే తప్ప అంత గొప్ప అవతార పురుషుణ్ణి పడగొట్టడం కుదరదు. ఆయనే సామాన్యుడా? భరతవంశానికి అంతటికీ గురు పదవిలో నిలబడినవాడు. ఆయన్ని పడగొట్టడానికి మళ్ళీ ఇంత ప్రయత్నం జరగవలసి వచ్చింది. అందుకని ద్రుపదుడి బుద్ధిని భగవంతుడు అలా మార్చి ఉంటాడు. ఇప్పుడు ఆ యజ్ఞంలోంచి మొట్టమొదట కుమారుడు పుట్టాడు. వాడు ఎటువంటి వాడు? ఇలా క్యారమని ఏడుస్తూ పుట్టిన పసిపిల్లాడు కాడు వాడు. వాడు జ్వాలాభీలాంగుడు, కరవాల బృహచ్చాపధరుడు, వరవర్మ కిరీటాలంకారుడు, వహ్నియపోల రథారూఢుడొక్క పుత్రుడు పుట్టెన్. ఆ అగ్నికుండంలోంచి పుడుతున్నటువంటి కొడుకు ఒక పెద్ద జ్వాల, మంట పైకి లేస్తే ఎలా ఉంటుందో అంత కాంతివంతమైనటువంటి పిల్లవాడు, యవ్వనంలో ఉన్నవాడు పైకొచ్చాడు. ఆయన కరవాల బృహచ్చాపధరుడు, చేతిలో పెద్ద కత్తిని ఒక పెద్ద ధనస్సుని పట్టుకుని, వరవర్మ కిరీటాలంకారుడు, కవచం కట్టుకుని పెద్ద కిరీటం ఒకదాన్ని పెట్టుకుని, వహ్నియపోలే అగ్నిహోత్రం లాంటి కాంతితో రథారూఢుడొక్కడు. పుడుతూనే అగ్నిహోత్రంలోంచి రథం పుట్టి రథం మీద ఆయన కూర్చుని పైకొచ్చాడు. రథారూఢుండొక్క పుత్రుడు పుట్టెన్ అంటే ఈ దేశంలో మంత్రశక్తి చేత ఎంత అనితర సాధ్యమైన విషయములను సాధించారో చూడండి. కాబట్టి ఇప్పుడు ఆ పుట్టినటువంటి పిల్లవాడికి దృష్టద్యుమ్నుడు అని ద్రుపదుడు పేరు ఉంచాడు. లేదు అశరీరవాణి ఉంచింది, అంత గొప్ప తేజోమూర్తి కాబట్టి దృష్టద్యుమ్నుడు అని పేరు ఉంచారు. ఆ తరువాత అదే యజ్ఞకుండంలోంచి ఒక కన్యకామణి ప్రభవించింది. ఆమె కులపవిత్ర, సితేతరోత్పల కోమలామలవర్ణ, ఉత్పల సుగంధి, లసన్మహోత్పల పత్రనేత్ర, అరాళ కుంతల విభాసిని, దివ్య తేజము దాల్చి ఒక్క కుమారి, తజ్వలన కుండమునందు పుట్టె ప్రసన్నమూర్తి ముదంబుతోన్. ఆమె పేరు ద్రుపదుని యొక్క కుమార్తె కాబట్టి ద్రౌపది అని ఉంచబడింది. కులపవిత్ర, ఏ పిల్ల పుట్టిన కారణం చేత వంశమంతా పవిత్రమైపోయిందో అంత గొప్ప పిల్ల పుట్టింది. మహాపతివ్రత, మహాసాధ్వి ద్రౌపదీదేవి పేరు చెప్తే చాలు పాపాలు పోతాయి. పైగా నల్ల కలువ యొక్క రేకుల ప్రారంభ స్థానంలో దుద్దు చుట్టూ నీటి బిందువులుంటాయి. అందుకే శంకరాచార్యుల వారు కూడా విచ్చుకొని నల్ల కలువతో అమ్మవారి కందులను పోలుస్తూ దృశాద్రఘీయస్యాదరదళిత నీలోత్పల రుచా దవీయంసం దీనం స్నపయ కృపయా మమపి శివే అనేనాయం ధన్యో భవతి నచతే హానిరియత వనేవా హర్మ్యేవా సమకర నిపాతో హిమకరః అంటారు. ఆ నీలోత్పలం, ఆ నల్ల కలువ అంత అందంగా ఉంటుంది. అసలు ఆ నల్ల కలువ ఏదో నలుపు అంటున్నానని నలుపు తక్కువ అనుకునేరు. ఆ నల్ల కలువ అందం ఎలా ఉంటుందో, రంగు ఎంత అందంగా ఉంటుందో, దాన్ని ముట్టుకున్నప్పుడు అంత కోమలంగా ఉంటుంది. నల్ల కలువ ఎంత కోమల స్పర్శని కలిగి ఉంటుందో, ఆ నలుపులో ఎంత అందమైన కాంతి ఉంటుందో, నల్ల మబ్బులా అంత అందమైన కాంతి కలిగినటువంటి కాంతితో ద్రౌపదీదేవి పుట్టింది. మా తల్లి కామాక్షి నలుపు కాదా? కృష్ణ పరమాత్మ నలుపు కాడా? పార్వతీదేవి నలుపు కాదా? అంతకన్నా అందగాళ్ళు లోకంలో ఉన్నారా? కాబట్టి నలుపు అందం కాదని చెప్పిన వాడేవాడు. కాబట్టి కులపవిత్ర, సితేతరోత్పల కోమలామలవర్ణ, ఉత్పల సుగంధి, బాగా విచ్చుకున్నటువంటి కలువ పువ్వులోంచి ఎటువంటి గొప్ప సువాసన వస్తుందో అటువంటి సువాసన సహజముగా శరీరమునకు కలిగి ఉన్నటువంటి తల్లి. ఉత్పల సుగంధి, లసన్ మహోత్పల పత్రనేత్ర, అరవిరిసినటువంటి కలువ పూల యొక్క రేకులు ఎలా ఉంటాయో అటువంటి కన్నులు కలిగినటువంటి పిల్ల. అరాళ కుంతల విభాసిని, వంకర తిరిగినటువంటి వెంట్రుకలు కలిగినటువంటి పిల్ల. దివ్యతేజము దాల్చి ఒక్క కుమారి, అపారమైనటువంటి తేజోమూర్తి. మరి అర్జునుడికి ఇల్లాలు కావలసిన పిల్ల కాదు, సామాన్యంగా ఉన్న పిల్ల అయితే అర్జునుడికి ఇల్లాలు ఎలా అవుతుంది?
అందుకని దివ్యతేజము దాల్చి ఒక్క కుమారి తజ్వలన కుండమునందు పుట్టే ప్రసన్నమూర్తి ముదంబుతోన్. ఆ అగ్నికుండంలోంచి ప్రసన్నమూర్తి అయి పుట్టింది. యజ్ఞకుండంలోంచి పుట్టింది కాబట్టి యాజ్ఞసేని అని పిలిచారు. నల్లపిల్ల కాబట్టి కృష్ణ అని పిలిచారు. ద్రుపదుడి కూతురు కాబట్టి ద్రౌపది అని పిలిచారు. 5గురికి భార్య అయింది కనుక పాంచాలి అని పిలిచారు. ఇన్ని పేర్లతో పిలవబడినటువంటి తల్లి కాబట్టి పాంచాల రాజకుమార్తె కూడా కదూ ఆమె. కాబట్టి ఇన్ని రకాలుగా ఆ ద్రుపదుని యొక్క కోరిక తీరగా ఆయన పరమానందపడిపోయేటట్టుగా ఆ యాజ ఉపయాజులిద్దరూ కలిసి యజ్ఞం చేసి ఎంతో సంతోషపడేటట్టుగా ఆ దృష్టద్యుమ్నుని యొక్క ద్రౌపదీదేవి యొక్క జననమునకు కారణమయ్యారు. అగ్ని అంటే రెండిటితో కూడి ఉంటుంది. వేడి ఉంటుంది, వెలుతురు ఉంటుంది. అగ్ని రగల్చారనుకోండి, మంట పైకి లేచిందనుకోండి, కేవలము వేడి ఒక్కటే కాదు, వేడితో పాటు వెలుతురు కూడా ఉంటుంది. వెలుతురంతా చల్లారిపోయి అగ్ని వేడితో జ్వాల మాత్రమే ఉందనుకోండి, అదేదో అశుభ సూచన. అగ్నిహోత్రం ఉండి దానికి వెలుతురు లేకపోవడం ఏమిటి అంటే అగ్ని తన వెలుగుని వదిలిపెట్టేసింది. అలాగే కౌరవ స్త్రీల యొక్క హృదయాలన్నీ కూడా అకస్మాత్తుగా దుఃఖంతో బరువెక్కిపోయాయి. ఎందుకో తెలియదు, కారణం తెలియదు, కానీ ఎందుకో అకస్మాత్తుగా దుఃఖంతో బరువెక్కిపోయాయి. ఈ శకునములను లెక్కలోకి తీసుకున్న వాళ్ళెవరు అంటే భీష్ముడు, ద్రోణుడు. ఇవి ఎవరి పట్ల అపశకునములు? కౌరవులకు అపశకునములు. ఎందుకని? మహాధార్మికురాలు, సౌశీల్యవతి, మహాపతివ్రత అయినటువంటి ద్రౌపదీదేవి యొక్క కేశపాశాన్ని పట్టి రాజసూయాగం చేసి అవబృధ స్నానం చేసినటువంటి తల్లి యొక్క కొప్పు పట్టుకుని నిండు సభలోకి ఈడ్చి వలువలుడ్చేటటువంటి ప్రయత్నం చేసిన కారణం చేత తత్కర్మకు ఫలమును అనుభవించవలసి ఉంటుంది. అది చాలా చాలా ఘోరమైనటువంటి ఫలితాన్ని అనుభవించవలసి ఉంటుంది అని నిర్దేశించడానికి కనపడినటువంటి ఈ దుర్నిమిత్తములు, దుశ్శకునములు ఏ ఉన్నాయో వాటిని భీష్ముడు, ద్రోణుడు లెక్కలోకి తీసుకున్నారు. తీసుకుని వెంటనే మనసులో సంతోషించారు. ఎందుకని అంటే అట్టి మహోత్పాతంబులు పుట్టిన కృప విదుర కలశభూ శాంతనవుల్ నిట్టన ధృతరాష్ట్రుజులకు పుట్టె అరిష్టమని ఇష్టమున తమలోనన్. ఆ సభలో ఈ అరిష్టములు, దుశ్శకునములను చూసి సంతోషించినటువంటి వాళ్ళు నలుగురు ఉన్నారు. ఆ నలుగురు కూడా ప్రాజ్ఞులు, శాస్త్రము బాగా తెలిసున్న వాళ్ళు. వాళ్ళు కృపాచార్యుల వారు. రెండవ వాడు విదురుడు. 3 కలశభూ అంటే కలశము నుంచి ఉద్భవించినటువంటి ద్రోణాచార్యుల వారు. 4వ వాడు భీష్మాచార్యుల వారు. ఈ నలుగురు సంతోషించారు. దేనికి సంతోషించారు అంటే ఎవరు చెయ్యకూడనంత దారుణమైన దోషం చేశారో, ఎవరు పరమ అధర్మం చేశారో వాళ్ళు ఆ అధర్మము చేత కట్టి కుడపబడేటటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయి. దాని ఫలితం సామాన్యంగా ఉండదు అని చెప్పడానికి ఎంత పెద్ద పెద్ద దుశ్శకునములు కనపడాలో అటువంటి దుశ్శకునములు కనపడ్డాయి. ఇప్పుడు శకునములు కనపడడం ఒక ఎత్తు, ఆ శకునములు ఎవరికి అన్వయం అవుతాయి అన్నది నిర్ణయం చెయ్యగలగడం ఒక ఎత్తు. ధృతరాష్ట్రుని యొక్క అగ్నిగృహంలో నక్కలు కూశాయి. కౌరవుల యొక్క స్త్రీల హృదయములు బరువెక్కే. వీటన్నిటి కారణం చేత దుర్యోధనుడి వైపు కీడు పొంచి ఉన్నది అని అర్థమవుతోంది. అంటే ఎవరు అధర్మం చేశారో వాళ్ళు నశించిపోయేటటువంటి రోజులు కొద్ది కాలంలోనే ఉన్నాయి. ఎవరు ధర్మాన్ని పట్టుకున్నారో వాళ్ళు బాధపడుతున్నట్లు కనపడినా వాళ్ళకి అభ్యున్నతి కూడా దగ్గరలోనే ఉంది. ఈ రెండిటిని లెక్కలోకి తీసుకున్నటువంటి భీష్మ, ద్రోణ, విదుర, కృపాచార్యుల వారు ఈ నలుగురు కూడా మనసులో విశేషమైనటువంటి సంతోషాన్ని పొందారు. అంటే వాళ్ళు ధర్మమునందు ఎంత పక్షపాతమును కలిగి ఉంటారు అనేటటువంటి దానికి సభాపర్వంలో ఈ రెండూ కూడా గొప్ప సూచనలు. అలాగే సభాపర్వం చిట్ట చివరిలో జూదమునందు ఓడిపోయినటువంటి ధర్మరాజు గారు తన సోదరులతోటి, భార్య అయినటువంటి ద్రౌపదీదేవితోటి కలిసి అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నాడు. కుంతీదేవి వెళ్ళలేదు. వాళ్ళ 6గురు వెడుతున్నప్పుడు వాళ్లతో పురోహితుడు ధౌమ్యుడు కూడా వెళ్ళాడు.
ఆ వెడుతున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తూ వెళ్ళారు అన్న విషయాలు కూడా మీరు విన్నారు. అలా వెడుతున్నప్పుడు ద్రోణాచార్యుల వారు వెళ్ళలేదు. ద్రోణుడు కానీ భీష్ముడు కానీ వాళ్ళతో వెళ్ళలేదు. నిజానికి అప్పుడే కాదు, ధర్మరాజు గారు ఇంద్రప్రస్థాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలన చేసినటువంటి కాలంలో కూడా ద్రోణుడు ఆచార్యుడైన, వాళ్ళ పట్ల చాలా ప్రేమ కలిగిన వాడైన, ధర్మము అటువైపే ఉన్నది అని తెలిసిన ధర్మ పక్షపాతి అయిన, తన శిష్యులలో అత్యంత ప్రియుడైనటువంటి అర్జునుడు ఇంద్రప్రస్థంలో ధర్మరాజు గారితో కలిసి ఉన్నాడు, ఇక్కడ ఉండే అవకాశం లేదని తెలిసిన ద్రోణుడు మాత్రం ఇంద్రప్రస్థానికి వెళ్ళిపోలేదు. పాండవులు అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నప్పుడు ఇంత దుర్మార్గం జరిగినటువంటి ప్రదేశం, పైగా ఇది జరిగిన తరువాత పాండవులు అరణ్యవాసానికి వెళ్ళిపోయిన తరువాత ఇంకా ఎంత భయంకరమైనటువంటి అధర్మం నడుస్తుందో, కాబట్టి ఇక్కడ నేను ఉండను అని చెప్పి కూడా ద్రోణాచార్యుల వారు ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి పాండవులతో కలిసి అరణ్యవాసానికి వెళ్ళలేదు. ఆయన అక్కడే ఉండిపోయాడు. ఎందువల్ల ఉండిపోవలసి వచ్చింది ద్రోణుడు? నిజానికి పాండవులతో వెళ్ళిపోవాలి కదా, తనకి అత్యంత ప్రియమైనటువంటి శిష్యుడు అర్జునుడి అటువైపు ఉన్నాడు కదా, అన్నిటినీ మించి ధర్మం అటువైపు కదా ఉంది, అది ద్రోణుడికి తెలుసు కదా. ఇన్ని తెలిసి ఉన్నప్పటికీ కూడా ద్రోణాచార్యుల వారు పాండవులతో వెళ్లకుండా హస్తినాపురంలోనే ఉండిపోవడానికి ఏమైనా బలమైన కారణములు ఉన్నాయా అంటే, వాళ్ళతో వెడితే అరణ్యవాసం కదండి, అక్కడ ఏ భోగం ఉంటుంది, ఏ సుఖం ఉంటుంది, నానా కష్టాలు పడాలి, వాళ్ళకే పాపం ఇబ్బందిలో ఉన్నారు, మళ్ళీ మనం ఎందుకండి అని వెళ్ళలేదండి అందామా? ఎందరో బ్రాహ్మణులు ధర్మరాజు గారిని విడిచిపెట్టి ఉండలేక వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ధర్మరాజు గారు సూర్యభగవానుడిని ఉపాసన చేసి అక్షయ పాత్రని పొంది వాళ్ళందరికీ రోజు అన్నం పెట్టి మిగిలిన శేషాన్ని భుజించి అంతటి తేజోవంతుడు అయ్యాడు అని భారతం ఆరణ్య పర్వంలో ఉంది. ఉన్నప్పుడు మరి ద్రోణుడు మాత్రం ఎందుకు వెళ్ళలేదు అంటే, వెళ్ళకపోవడానికి కొన్ని ప్రబలమైన కారణములు కనపడతాయి. మొట్టమొదటి కారణం ఏది అంటే, దృష్టజ్యుమ్నుడు తన స్నేహితుడైనటువంటి ద్రుపదుడు తనని సంహరించేటటువంటి కుమారుడు పుట్టాలి అని యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞకుండంలోంచి ఆవిర్భవించిన వాడు దృష్టజ్యుమ్నుడు. ఆ దృష్టజ్యుమ్నుడు కేవలం తనని చంపడానికే పుట్టాడు. తనని చంపడానికి పుట్టాడని తెలిసినా కూడా ఎంత ధర్మమూర్తి, ఎంతటి నిస్వార్థపరుడు ద్రోణాచార్యుల వారంటే, తన దగ్గర పెట్టుకుని విద్యాభ్యాసం చేయించాడు. కృపతో శంతన మహారాజు గారు పెంచాడు కాబట్టి శంతనుని యొక్క కృప ఎప్పటికీ జ్ఞాపకం రావడం కోసం ఆ పిల్లవాడికి కృపాచార్య అని పేరు వచ్చింది. పిల్లకి కృపి, ఆచార్య పేరులో వచ్చేది కాదు. ఆచార్య అంటే వేదాంతర్గతమైనటువంటి ధర్మమును బాగా తెలుసుకుని ఎవరు దాన్ని ఆచరిస్తాడో వాడు ఆచార్య. ఆచరించి చూపించినవాడు కాబట్టి కృపాచార్య. ఆ కృపాచార్యుని చెల్లెలు కృపి. ఆ కృపి ద్రోణుని యొక్క ఇల్లాలు. తన బావమరిది కృపాచార్యుడు. ఆ కృపాచార్యుడు హస్తినాపురంలోనే ఉన్నాడు కాబట్టి చాలా కాలంగా వాళ్ళ మధ్య అనుబంధం ఉంది. చూస్తూ చూస్తూ చెల్లెల్ని, బావగారిని, భీష్ముణ్ణి ఇంతమందిని వదిలిపెట్టి వెళ్ళలేకపోయాడు. కృపాచార్యుల వారు హస్తినాపురంలో ఉండడం కూడా ఒక సంబంధం. అయితే అలా ఉంటుందా అండి అని మీరు అనుకోకండి. విశ్వామిత్రుడంతటి వాడు తన చెల్లెలి గురించి అంత గొప్పగా చెప్పాడు. రామచంద్రమూర్తి అంతటి వాడు దశరథుడు పుడితే ఏడిచాడు. కుటుంబంలో అనుబంధాలు చాలా గొప్పవి. మనిషి ఎంత గొప్పవాడు కానివ్వండి, తన తండ్రిని జ్ఞాపకం పెట్టుకోవడం, తన తల్లిని జ్ఞాపకం పెట్టుకోవడం, తన అన్నదమ్ముల్ని జ్ఞాపకం పెట్టుకోవడం, తన అక్క చెల్లెళ్ళని జ్ఞాపకం పెట్టుకోవడం, అంత ప్రేమతో వాళ్లతో వ్యవహరించడం మనిషి యొక్క శీల వైభవానికి చక్కని తావినిస్తాయి, సువాసననిస్తాయి. అందుకే ఆ గుణం ఉండాలి. ఆ గుణం లేకపోతే ఆ వ్యక్తుల యొక్క నడవడికి ఏదో దోషం ఉన్నట్టుగా ఉంటుంది. అందుకే ద్రోణుడంతటి వాడు కూడా కుటుంబ అనుబంధాలకి అంత పెద్దపీట వేశాడు, అంత ప్రేమ చూపించాడు. ఇంకొక అంశం ఏమి అంటే, ద్రోణాచార్యుల వారి యొక్క కొడుకు అశ్వత్థామ. అశ్వత్థామ గురించి నిజానికి ద్రోణుడు ఎంతో తపస్సు చేశాడు, భగవంతుడిని ఉద్దేశించి అంత ప్రార్థన చేశాడు అని నా ప్రతిపాదన. చేస్తే ఆయన కామ క్రోధములతో కూడినటువంటి రుద్రాంశ సంభవుడై వచ్చాడు. ఆయన పుట్టగానే
దేవేంద్రుడి వద్ద ఉండేటటువంటి ఉచ్చైశ్రవము అనబడేటటువంటి గుర్రం ఎలా సకిలిస్తుందో అలా సకిలించాడు. అటువంటి ధ్వని చేశాడు. 3 లోకములు ఉలిక్కి పడ్డాయి. ఇదేమిట్రా, ఈ పిల్లవాడు పుట్టగానే ఉచ్చైశ్రవం చేసినటువంటి రవం లాంటి రవం చేశాడని ఆ పిల్లవాడికి అశ్వత్థామ అని పేరు పెట్టాడు. చాలా ఉగ్రస్వభావం ఉన్నవాడు. భీష్మాచార్యుడంతటి వాడు అశ్వత్థామని పొగిడాడు. అశ్వత్థామ చిరంజీవి. కానీ ఆయన యొక్క వ్యగ్రత చేత ఎప్పుడు నెత్తురోడుతూ పుల్లటి కంపు కొడుతూ ఉండగా ఉగ్రస్వభావంతో తిరుగుతూ ఉంటాడు. ఇప్పటికీ పుట్టినరోజు వస్తే పుట్టినరోజు నాడు తెల్లవారుజామున నల్ల నువ్వులు, ఆవు పాలు, బెల్లం ముక్క 3 కలిపి 3 మాటలు లోపలికి పుచ్చుకుంటారు. పుచ్చుకొని వచ్చే పుట్టినరోజు కూడా చూడాలి. తాను దీర్ఘకాలము జీవించి ఉండాలి అని కోరుకోవాలి. తప్పేం లేదు. జీవితం ఉంటే కదా ధర్మాన్ని ఆచరించడం. జీవితం లేకపోతే ధర్మం ఎలా ఆచరిస్తారు? జ్ఞానం వచ్చాక అది వేరు. శరీరం పడిపోయిందా పడిపోలేదా అన్నది దాని గురించి విచారం లేకుండా ఉండడం. కానీ సాధనలో ఉన్నవాడికి శరీరము పరమేశ్వరుడిచ్చిన గొప్ప బహుమానం. ఇది లేదనుకోండి ఏం జరుగుతాడు? ఇది లేకుండా ఏం ధర్మాన్ని అనుష్ఠిస్తాడు? ఇది లేకపోతే ఏ పూజ చేస్తాడు? ఇది లేకపోతే ఏ పుణ్యం చేస్తాడు? ఇది ఉంటే కదా. ఇది జనన మరణ చక్రమును దాటడానికి ఈశ్వరుడిచ్చిన గొప్ప తెప్ప. ఇది గొప్ప సాధనం. శరీరమునందు పూనికతో రక్షించుకోమనే శాస్త్రం చెప్తుంది. అశ్వత్థామ గొప్ప వేదాంగ నిష్ట కలిగిన వాడు. ఇంత గొప్పవాడు కాబట్టే చిరంజీవులలో ఒకడు. పుట్టినరోజు నాడు 7 చిరంజీవుల పేర్లు చెప్తారు. అందులో అశ్వత్థామ, బలివ్యాసో, హనుమాంశ్చ విభీషణ అని పరశురాముడు, కృపాచార్యుడు కలిపి 7. అందులో అశ్వత్థామ అని ముందు ఆయన పేరు చెప్తారు. అంత గొప్పవాడు. అటువంటి అశ్వత్థామ ఈ ద్రోణాచార్యుల వారి యొక్క కుమారుడు. అనేకమైనటువంటి అస్త్రములు తెలిసినవాడు. భీష్ముడంతటి వాడు అశ్వత్థామని పొగిడాడు. అంత గొప్ప పరాక్రమవంతుడు, తేజశాలి. అటువంటి అశ్వత్థామ కౌరవులతో ఎక్కువగా కూడి ఉండేవాడు. ఎందుచేత అంటే ఆయనకి కూడా అర్జునుడు అంటే అమర్షం. కారణం ఏమంటే విలువిద్యలో తనకన్నా గొప్పవాడు. తన తండ్రి అయిన ద్రోణాచార్యుడికి తనకన్నా అర్జునుడంటే ప్రీతి. ఆయనకి ఎక్కువ అస్త్రాలు నేర్పాడు. అందుకని అర్జునుడి పట్ల కించిత్ భేదభావంతో ఉన్నాడు అన్నది మీకు భారతం జరిగితే కనపడుతుంది. చీకట్లో అర్జునుడికి అన్నం పెట్టకు అని చెప్పాడు వంటవాడికి. అంటే అర్జునుడు పెరిగిపోతాడేమోనని బెంగ ఒకటి అశ్వత్థామ మనసులో ఉండేది. సహజంగా ఒకరంటే కిట్టనప్పుడు వారి శత్రువులు ఎవరో వారి వైపు మొగ్గుతారు, అంత ఇష్టం ఉన్నా లేకపోయినా. దుర్యోధనాదులంటే అశ్వత్థామకి అంత ప్రీతి ఉన్నదా పక్కన పెట్టండి. అనేక సంఘటనలు దుర్యోధనుడికి దగ్గర చేసాయి అశ్వత్థామని. తన తండ్రిని దృష్టజ్యుమ్నుడు చంపాడు, అదో పగ. అలా ద్రోణుడు మరణించడానికి పాండవులు కారణం, అదో పగ. అందుకుని దుర్యోధనుడి వైపుకి జరిగిపోయాడు. అసలు అదొక ఉగ్ర స్వభావం అశ్వత్థామది. చాలా భయంకరమైనటువంటి స్వభావం. అంత దారుణంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అటువంటి వాడైనా కొడుకేగా, ఒక్క కొడుకు. మరి సహజంగా తండ్రికి కొడుకు మీద ప్రేమ అన్నది ఉంటుంది కదండి, లేకుండా ఎలా ఉంటుంది? ఆ కొడుకు కౌరవులతో కూడి ఉంటాడు. ఆయన తండ్రి వెంట వచ్చేస్తాడనే నమ్మకం ఏం లేదు. ద్రోణాచార్యుడు అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు అనుకోండి, కొడుకు ఇటువైపు ఉండిపోతాడు. ఉండిపోయిన తర్వాత తాను అటువైపు ఉండిపోయాడు అనుకోండి, అశ్వత్థామ ఇటు తానటు, యుద్ధంలో ఎలా జరిగి తీరుతుంది. దృష్టజ్యుమ్నుడు అటుంటాడు, తాను దృష్టజ్యుమ్నుడు అటుంటే యుద్ధం ఎలా? ఇన్ని ఆలోచించాడు. కాబట్టి విధి నిర్ణయం, అనుష్ఠాన బలం ఉన్నదనుకోండి, అది స్ఫురణ శక్తిగా ప్రకాశిస్తుంది. అందుకు ప్రకాశించింది ద్రోణుడి ఎందు. అందుకు ఆయన కొన్ని మాటలు చెప్పడం మొదలుపెట్టాడు. ఆ దుర్యోధనాదుల వంక తిరిగి, మాసె నభోమణి నక్కలు కూశన్ కలయంగ దశలగున్ పలు ఛాయల్ శేసెన్ బరమెయిళ్ళు లడరి మ్రోసెం తమయంత తూర్యములపధ్వనులై. కొన్ని శకునములు చెప్తున్నాడు. మాసె అభోమణి, సూర్యుడు అకస్మాత్తుగా ప్రకాశించడం మానేశాడు. ఏదో ఎక్కడి నుంచో కొద్దిగా చీకటి కమ్మినట్టు కమ్ముతోంది. సూర్యప్రకాశం అర్ధంతరంగా ఆగింది, ఆగి ఉపసంహారమైంది. ఇది ఒక అపశకునం. నక్కలు కూశన్, ఇంత సైన్యం ఇక్కడ నిలబడి ఉండగా నక్కలు కూస్తున్నాయి. కలయంగ దశలగున్ పలు ఛాయల్ శేసెన్ బరమెయిళ్ళు లడరి,
ఎక్కడ నుంచో అకస్మాత్తుగా పెనుమబ్బులు వచ్చాయి. అవి కేవలం నలుపు రంగులో ఉన్నవి కావు. రంగురంగులలో ఉన్నటువంటి ఆ మబ్బులు ఆకాశాన్నంతటినీ కమ్మి, కమ్మడంలో ఆకాశంలోంచి రంగురంగులు కనపడుతున్నాయి. అలా అన్ని రంగులలో మబ్బులు వచ్చి అన్ని రంగులు ఆకాశంలోంచి రాకూడదు కాబట్టి చాలా రంగులు కనపడుతున్నాయి. మురోశం తమయంత తూర్యములపధ్వనులై, తూర్యములని మోగిస్తారు యుద్ధంలో. అవి అపధ్వనిగా అంటే సుస్వరంగా కాకుండా, సరి అయినటువంటి ధ్వని కాకుండా అవి మ్రోగుతున్నాయి. అంటే అపశకునం. అందుకే ఇప్పటికీ పవిత్రమైనటువంటి పరమమంగళమైనటువంటి వాద్య పరికరములను చేత కాకుండా ముట్టుకుని మ్రోగించవద్దు అంటారు. వీణ అక్కడ కనపడింది అనుకోండి, ఆ వీణ వంక చూసి ఒక నమస్కారం చేస్తే మంచిదే, వీణకి ప్రదక్షిణం చేసి వెళ్ళిపోతే మంచిదే. వీణ రాకుండా నేను వీణ తీగలు మోగించే ప్రయత్నం చేయకూడదు, అపధ్వనులు రాకూడదు. ధ్వని వేరు, శబ్దం వేరు. శబ్దము అంటే అర్థం ఉంటుంది అని గుర్తు. అందుకే వేదమునకు శబ్దరాశి అని పేరు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అనుకోండి, అది శబ్దంలోకి వస్తుందంటే వేదంలోకని కదా, అర్థము కలిగినది. శబ్ద బ్రహ్మమయీ చరాచరమయీ జ్యోతిర్మయీ వాంగ్మయీ అని మీనాక్షి స్తోత్రంలో శంకర భగవత్పాదులు ప్రతిపాదిస్తారు. శబ్దస్వరూపంగా అమ్మవారిని, ఎందుకంటే పరాపశ్యంతి మధ్యమా వైఖరి ఆవిడే. లలితా సహస్రంలో వ్యాసాదులు ప్రతిపాదించినట్టు శబ్దము అంటే అర్థముతో కూడుకుని ఉంటుంది. శబ్దము శాస్త్ర సమన్వయమై ఉంటుంది. రెండు తగిలితే తప్ప శబ్దం రాదు, రెండు తగలాలి. రెండు తగలలేదనుకోండి శబ్దం ఉండదు. అందుకే మీరు చూడండి, చేతివేళ్లు పెట్టి మృదంగాన్ని వాయించారనుకోండి శబ్దం వస్తుంది. వైలిన్ని తీగతో రాపాడించారనుకోండి శబ్దం వస్తుంది. వీణ తీగని పెనగారనుకోండి శబ్దం వస్తుంది. నేను మాట్లాడుతున్నప్పుడు ఈ శబ్ద పీఠికలో ఉరిపిడి కలిగితే ఆ ఉరిపిడికి శబ్దం పుడుతుంది. ఎక్కడ శబ్దం పుట్టినా రెండు కర్రలు కలిపి కొట్టాననుకోండి శబ్దం వస్తుంది. శబ్దము అర్థమును ప్రతిపాదిస్తోంది అనుకోండి, దాన్ని శబ్దము అంటారు. ఏ అర్థము లేకుండా శబ్దం వచ్చిందనుకోండి అప్పుడు ధ్వని అంటారు. పసిపిల్లలు ఉంటారు, ఉంగా అంటారు. దానికి అర్థం ఏమిటండి అన్నారు అనుకోండి, ఏం ఉండదు. ఉన్నా నాకేం తెలియదు, ఎవరూ చెప్పలేరు. పిల్లలు, పసిపిల్లలు చేసేటటువంటి శబ్దానికి ఆ రవానికి ఏం అర్థం ఉంటుంది? ఉండదు. అప్పుడు దాన్ని ధ్వని అంటారు. అది మంగళకరమే. పసిపిల్లవాడు ఏడ్చిన, అందుకే కొన్ని ఇంట్లో శుభసూచనలు, అవి చూడడానికి బాగుండవు కానీ శుభసూచనలు, వినడానికి బాగుండవు కానీ శుభసూచనలు. పసిపిల్ల ఉయ్యాలలో క్యారమని ఏడుస్తోంది అనుకోండి, ఆ ఇల్లు పండింది. ధార్మికమైనటువంటి సంతానం కొరకు కదా వివాహం చేసుకున్నది. ఆ సంతానం కలిగి ఊయలలో పాప ఏడుస్తోంది అనుకోండి, ఆ పాపని మార్చి తల్లి తండ్రి ఎత్తుకుంటున్నారు అనుకోండి, అది మంగళప్రదం, భగవదనుగ్రహం కలిగింది అని గుర్తు. అలా ఇంట పసిపాప ఏడుపు వినపడక ఎంతమంది కళ్ళంబట నీళ్లు ఎత్తుకుంటున్నారో. అది ఈశ్వరుడిచ్చిన గొప్ప వరం. కోట్లు పెడితే రమ్మంటే వస్తుందా? అది భగవంతుడిచ్చిన మహాద్భుతమైన కానుక. అవి ధ్వనులు, శబ్దములు, అర్థప్రతిపాదకములు. ఇక్కడ ద్రోణుడు అంటున్నాడు, ఆ తూర్యములు గాలి ఊది మ్రోగించాలి, అప్పుడు సుస్వరంగం అవుతాయి. అవి తమంత తాము మోగేస్తున్నాయి, అపస్వరంగం అవుతున్నాయి. అంటే ఏదో అమంగళము ఉన్నదని గుర్తు, అశుభము జరుగుతోందని గుర్తు. అంతేకాదు, ఈ గజములు మిన్నకయును మ్రొగ్గెడు, ఉత్తమ తురంగములు బాష్పజలం బగ్గలము విడుచుచున్నవి, తగ్గెడు కారణము లేక తడబడి పడగల్. ఈ గజములు, ఈ ఏనుగులున్నాయే, ఇవి నిష్కారణంగా ఇలా వాలిపోతున్నాయి కిందకి. ఏనుగంటే ఠీవిగా నిలబడుతుంది, అందులో ఏనుగులు యుద్ధం చేస్తాయి. అటువంటి ఏనుగులు వాలిపోతున్నాయి కిందకి. అలా ఏనుగులు వాలిపోతున్నాయంటే ఏదో అమంగళం. కాబట్టి ఏనుగులు నిష్కారణంగా ఉరిగిపోతున్నాయి. ఉత్తమ తురంగములు బాష్పజలం బగ్గలము విడుచుచున్నవి. ఉత్తమ జాతి గుర్రముల యొక్క కళ్ళంబట నిష్కారణంగా నీళ్లు కారుతున్నాయి. తగ్గెడు కారణము లేక తడబడి పడగల్. పతాకం ఎగరేస్తారు. పతాకం ఎగరేస్తే దానికి ఎంతో గౌరవం ఉంటుంది. మన జాతీయ పతాకమే ఉందనుకోండి, ఆ పతాకం వంకి ఇలా చూశారనుకోండి ఎంత ఆనందం వేస్తుందో. కొన్నింటితో మన అనుబంధం ఆశ్చర్యకరంగా ఉంటుంది.
ఎప్పుడైనా ఆ జాతీయ పతాకం కనపడింది అనుకోండి, ఏమిటో ఎంత సంతోషంగా ఉంటుందో, ఓ ఇది నా జాతి జెండా అని. అలా వెళ్ళిపోతున్నారనుకోండి రైల్లో, చాలా దూరం వెళ్ళి 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 విసుగెత్తిపోతుంటే ఎక్కడో రైలు పట్టాల పక్కన భారత ఆహార సంస్థ గోదాములు అని కనపడ్డాయనుకోండి, అది ఏ ఊరో అవి ఎక్కడ గోడౌన్సో ఏమిటో ఏం తెలీదు, కానీ భారత ఆహార సంస్థ గోదాములు అని కనపడగానే వెళ్ళిపోయే వరకు అలా చూసి, ఇందులో రైలు పట్టాలు ఉన్నాయా, రైలు పట్టాలు లేవా, ఇది ఏ ఊరండి అని అడిగి ఓ ఆనందం. ఆ కంకులు చూసేటప్పటికి, ఆ గుర్తు చూసేటప్పటికి, ఆ ఫలకం చూసేటప్పటికి, ఆ గోదాములు చూసేటప్పటికి ఏదో సంతోషం. ద్రోణుడు ఎంత సునిశిత ప్రజ్ఞాశాలో, ఎంత జాగ్రత్తగా కనిపెట్టాడో చూడండి శకునముల వంక. ఆయన అన్నాడు, తగ్గెడు కారణము లేక తడబడి పడగల్. ఏ కారణం లేదు, పోనీ ఏదో పెద్ద గాలి వచ్చిందండి పతాకాలు కొద్దిగా కిందకి దిగే అందామా, ఏమీ లేదు. ఏమీ లేకుండా పతాకం కిందకి జారిపోతోంది. అలా జారుతోంది అంటే ఏదో అమంగళం, పెను యుద్ధం జరుగుతుంది, మామూలు యుద్ధం కాదు. మనమేమనుకుంటున్నాం, అందరూ వెళ్ళిపోయారనుకుంటున్నాం, ఇక్కడ ఎవరు లేరనుకుంటున్నాం, కానీ ఎవరో వస్తున్నాడు. భయంకర యుద్ధం జరుగుతుంది. కాబట్టి దుశ్శకునములు కనపడుతున్నాయి. పతాకం జారింది. పతాకం యొక్క అన్న మాట నేను ఎత్తినప్పుడు ఒక మాట చెప్పవలసి ఉంటుంది. దేశ పౌరులందరికీ పతాకం మీద గౌరవం ఉంటుంది. కానీ కొన్ని కొన్ని మాటలు విన్నప్పుడండి నిజంగా కన్నుల వెంట బాష్పధారలు వస్తాయి. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.